గుంటూరు నగరంలోని ప్రఖ్యాత మస్తాన్ దర్గాను స్వాధీనం చేసుకునేందుకు జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ నెల 11న దర్గాకొచ్చిన వక్ఫ్ అధికారులు దానిని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఈ విషయాన్ని దర్గా ప్రతినిధి రావి రామ్మోహన్ రావుకు తెలియజేశారు. అయితే రామ్మోహన్ రావు ఈ ప్రక్రియకు కొంత గడువు కోరారు. దీని ప్రకారం ఈ నెల 14 వరకు సమయం ఇవ్వాలని రామ్మోహన్ రావు కోరగా ఆ రోజున అధికారులు దర్గాకు వెళ్లినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ రోజు 15న దర్గాను స్వాధీనం చేసుకుంటామని వక్ఫ్ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు దర్గా వక్ఫ్ పరిధిలోకి రాదని రావి డూండేశ్వరి పేర్కొన్నారు. 2000 సంవత్సరంలోనే జిల్లా కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చిందని ఆమె తెలిపారు. అప్పటినుంచి దర్గా వక్ఫ్ పరిధిలో లేదని, అందుకే పన్నులు కూడా చెల్లించడం లేదని ఆమె వివరించారు. తమకు ముందుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అధికారులు హఠాత్తుగా వచ్చి స్వాధీనం చేసుకుంటామని చెప్పడం సరికాదని ఆమె అన్నారు. తాము అందుబాటులో లేకపోవడంతో 14 వరకు సమయం కోరామని, ఆ రోజున అధికారులు విజయవాడలో కలవమని చెప్పారని, అక్కడికి వెళ్లిన అధికారులు స్పందించలేదని డూండేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న 11వ తారీఖున శుక్రవారం రోజున వాళ్ళు వక్ఫ్ బోర్డు వాళ్ళు మధ్యాహ్నం పూట వచ్చారు ఇక్కడికి. మేము ఆ రోజున ఊర్లో లేము. మేము ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి ఈయన కొంచెం ట్రీట్మెంట్ కోసమని 15 రోజులు కేరళలో ట్రీట్మెంట్ కోసమని వెళ్ళాము. వాళ్ళు ఫోన్ చేశారు మాకు. ఫోన్ చేసి ఇలా మేము వచ్చాము, మీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళని తీసుకొని వచ్చారు. పోలీసులు కూడా తీసుకొని వచ్చి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అన్నారు. ఎందుకు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంటే ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి అన్నారు. మీరు వక్ఫ్ బిల్లు కట్టలేదు, వక్ఫ్ ప్రాపర్టీ అని అన్నారు. ఇది వక్ఫ్ ప్రాపర్టీ కాదండి, ఇది మాకు 2000 ఎప్పుడు 1990 మెడ్రాస్ 1892 నుంచి అనమాట. మెడ్రాస్ హైకోర్టులో కూడా ఇది వక్ఫ్ ప్రాపర్టీ కాదు అని చెప్పి అప్పుడే తీర్మానం చేసింది. అయినా రీసెంట్గా కూడా 2000లో కూడా మాకు జిల్లా కోర్టు ఇక్కడ అది వక్ఫ్ ప్రాపర్టీ కాదని మా దగ్గర కాగితాలు కూడా ఉన్నాయి. అదే మేము చూపించాలి కదా ప్రూఫ్. ఇది మేము ఊరికే చెప్పేస్తే కాదు కదా, ఇది వక్ఫ్ ప్రాపర్టీ కాదని ఇది మాకు ఇచ్చింది జిల్లా కోర్టు. ఇక్కడ ఇది జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. సరే ఆ రోజున వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మేము చెప్పాం, ఏంటి సరే మేమైతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని మేము మండే మీ దగ్గరికి వచ్చి కలుస్తామండి అని అన్నాం. మండే వచ్చి కలుస్తామంటే నేను సరే సార్ రామ్మోహన్ రావు గారు నేను మండే వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయాల. విజయవాడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి కలవమంటారంటే విజయవాడ ఆఫీస్ చెప్పారు, కాళేశ్వర మార్కెట్. అక్కడికి వెళ్ళి రండి అని అన్నారు. సరే అక్కడికి వెళ్ళి వచ్చి కలుస్తామంటే నిన్న వెళ్తే వాళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తలేదు, అక్కడ ఎవరు కలవలేదు. సరే వాళ్ళు అక్కడే ఉన్నారు. నేను మధ్యాహ్నం మళ్ళీ వచ్చారు వాళ్ళు ఇక్కడికి. మళ్ళీ వచ్చారు పోలీసులు కూడా మామూలుగా వచ్చారు. పోలీసులు ఇక్కడ ఏదన్నా గొడవలు ఏమైనా జరుగుతాయా ఏంటిది, మీరేమన్నా మనుషులను ఏమన్నా తెస్తున్నారా ఏంటనంటే మేము అలాంటి వాళ్ళం కాదండి, మా దగ్గర ఆల్రెడీ ఆర్డర్ ఉంది, మేమేం దౌర్జన్యాలు చేయటం లేదు, ఇక్కడ మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి మేము అదే చూపించుకుంటాము అని చెప్పి అన్నాం మేము. సరే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈయన బయట ఉన్నారు. అదే వాళ్ళని కలుస్తానికి వెళ్ళారు. నేను 1 గంటన్నరలో వస్తానండి అని చెప్పారు. 1 గంటన్నరలో వస్తానంటే సరే వాళ్ళు 1 గంటన్నర కూర్చున్నారు. వీళ్ళేమో ఇంకెళ్ళిపోయారు. మరి ఏమనుకొని వెళ్ళారంటే పోలీసులకు వెళ్ళేటప్పుడు చెప్పేలారు, రేపు 11ంటికి వచ్చి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, మీరు కూడా ఇక్కడ ఉండండి అని. నేను తర్వాత పోలీసు వాళ్ళతో నేను అన్నాను వాళ్ళతోటి, ఏమండి నేను వాళ్ళైతే నన్ను ఏం అడగలేదు, నేను అడిగితే నేను సమాధానం చెప్పేదాన్ని. నన్ను వచ్చారు, వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు వెళ్ళారు. నన్ను అడగలా, రాము గారిని అడిగారు, ఆయన లేరు. వాళ్ళు వచ్చినప్పుడు అసలు వాళ్ళ దగ్గర ఏమీ మాకు నోటీస్ ఇవ్వాల. వాళ్ళు రాసిందేమో 9వ తారీఖు అని చెప్పి రాసి వాళ్ళు వచ్చింది 11వ తారీఖు. అది కూడా మాకు అసలు నోటీస్ ఇవ్వాలా. మాకు నోటీస్ ఇవ్వాలా, మాకు సంతకం పెట్టించుకోవాలా, అప్పుడు మేము క్లారిఫికేషన్ ఇవ్వాలా, అప్పుడు వాళ్ళు ఏదన్నా యాక్షన్ తీసుకోవచ్చు మా మీద. ఇక్కడ ఏదన్నా జరుగుతున్నాయనా ఏంటా, మీరు వక్ఫ్ బోర్డు ఎందుకు కట్టలేదా అనేది. అది అంతకుముందు మేము వక్ఫ్ది కట్టామండి. కట్టితే తర్వాత ఏమైందంటే తర్వాత పేపర్లు మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి కదా, ఇది వంశపారంపర్యంగా అట్లాగా మా పెద్దవాళ్ళ దగ్గర తర్వాత పేపర్లు చూసుకుంటే అసలు వక్ఫ్కే సంబంధం లేదని వచ్చిందనమాట. అప్పుడు వచ్చినప్పుడు ఇది అప్పుడు మేము ఒక లాయర్ గారిని కలిస్తే ఇది అసలు వక్ఫ్కి సంబంధం కాదు, ఇది మీరు కట్టక్కర్లేదు అన్నారు. అందుకని మేము వక్ఫ్ ప్రాపర్టీ కూడా కట్టట్లేదు. ఇది వక్ఫ్ ట్యాక్స్ కూడా మేము అసలు అది ఇప్పుడు ప్రస్తుతం అప్పటి నుంచి కట్టట్లేదు అనమాట. ఇది వక్ఫ్కి సంబంధం కాదు అని. కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాలు మీరు ఎక్కడైనా జరుగుతున్నాయేమో చూడండి. మా బాబా గారిది ఉన్నది చిన్న ప్లేస్, ఇది కొంచెం ఇక్కడ ఏమి ఈయనకి 1 గజం స్థలం కూడా లేదు మా బాబా గారికి. ఇది మా పెద్దవాళ్ళు మా మామగారికి ఉన్నది ఈ స్థలం కూడా. ఇక్కడ అసలు ఏమీ లేదు స్థలం ఇక్కడ. అయినా సరే ఇక్కడ ఏమీ ఉండదు. అయినా సరే మేము మా బాబా గారు అంటే మాకు అంత ఇష్టం కాబట్టి, మాకు అంత ఆయన చేశాడు కాబట్టి మేము ఆయనకి చేస్తాం. కోవిడ్ టైంలో కూడానండి మేము అన్నదానం ఒక్కరోజు కూడా ఆపలేదండి. అందరూ మాకు ఫోన్లు చేసి మీ ప్రాణాలు జాగ్రత్త, మీరు జాగ్రత్త వద్దు అన్నా సరే మాకు వచ్చింది కోవిడ్. మా రాము గారికి ఆయనకి వచ్చింది, మా సార్కి చాలా సీరియస్ అయ్యి హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నారు, డాక్టర్ లాభం లేదన్నారు. అయినా ఆయన బతికించుకున్నారని మాకు నమ్మకం, మా బాబా గారు మమ్మల్ని బతికించుకున్నారని. అలాగే మేము అయినా సరే మాకు అంత సీరియస్గా ఉన్న ఒక్కరోజు కూడా ఆపలేం. మా కొడుకు కోడలు పెట్టారు భోజనాలు. అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉన్నాం కానీ మేము ఎప్పుడు ఏది ఆపలేదండి.
ఇప్పుడు ఒక బోర్డుకి సంబంధించి సామాజిక సేవ సరే, ఇప్పుడు ఒక బోర్డుకి సంబంధించి ఏదైనా అమౌంట్ కట్టాలి అని ఒక బోర్డు అధికారులు అడిగితే మీరు కట్టేందుకు సిద్ధమో లేదంటే నేను ఎలా వక్ఫ్ బోర్డుకి అసలు సంబంధం లేదని కదండి ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. మాకు చెప్పారు కదా లాయర్ గారు, అది జడ్జి హైకోర్టు ప్లస్ జిల్లా కోర్టు కూడా. ఇక మా లాయర్ గారు ఉన్నారు, చెప్తారు, కావాలంటే వినండి. ప్రధానంగా ఆగస్టు 2000 సంవత్సరంలో బోర్డు అధికారులు దీనికి సంబంధించి ఒక బోర్డు అధికారులు అత్యుత్సాహం అనుకోవాలా లేదంటే ఎలా భావించాలంటే ఏమో తెలియదండి. మరి అది ఎవరన్నా మిస్ఇన్ఫర్మేషన్ ఏదన్నా వెళ్ళిందేమో, ఎవరిని అత్యుత్సాహం అనుకునే మేము అలా ఎవరిని దూషించము, ఎవరిని అనం. మరి ఏం మిస్లీడింగ్ అయ్యిందో వాళ్ళు ఎట్లా మిస్ఇన్ఫర్మేషన్ అదేనమ్మా. వాళ్ళు ఎవరు వెనకాల ఎవరు ఏది జరిపించారో మనకైతే తెలియదండి. ఏం జరుగుతుందో చెప్పాను కదా ఇప్పుడు. మొన్న వాళ్ళు సడన్ గా వచ్చారు, ఆ రోజు మేము లేవు. మాకు 9వ తారీఖు అని వాళ్ళు రాసుకొని వచ్చారు. 9ని రావాలి కదా వాళ్ళు, 9 అయినా మాకు నోటీస్ ఇవ్వాలి కదా. 9ని ఇవ్వలేదు మాకు, వాళ్ళు వచ్చింది 11వ తారీఖు. మేమేం సైన్ చేయలేదండి. అదే అసలు లేవు అంటున్నాను కదా. ఇంతవరకు రామ్మోహన్ రావు గారు వాళ్ళ కలవల. ఫస్ట్ వచ్చినప్పుడే ఊర్లో ఉన్నాము, కేరళ, అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నాము మేము. తర్వాత నేను కడావుడిగా అదంతా ఆయనకు ఒంట్లో బాగుండట్లేదు, ఉరుసు ముందే ఆయనకు ఒంట్లో బాగలేదు. సరే బాబా గారి దయ వల్ల అట్లనే మా దగ్గర అవి కూడా ఉన్నాయి. అవన్నీ కావాలంటే హాస్పిటల్లో అక్కడ కాంటినెంటల్లో, హైదరాబాద్ కాంటినెంట్లో సర్జరీ చేయాలన్నారు ఆయన. ఏంటండి ఏ విధంగా ఫైట్ చేయమండి? మా దగ్గర కోర్టు ద్వారానే చేపిస్తాము మేము. ఆల్రెడీ కోర్టు ద్వారా ఆర్డర్ ఇచ్చారు మాకు, ఇది వక్ఫ్ బోర్డు అని. ఇది ఇక్కడ ఎవరిది స్థలం కాదండి, ఇది అంతా మేము మా సొంతంగా మేము డెవలప్ చేసుకున్నామండి. ఇది నేను ఇంత ముఖంగా చెప్తున్నానంటే ఎవరన్నా ఉంటే వస్తారు కదా. ఇది మేము సొంతంగా, ఇది మేము కొనుక్కొని మేము డెవలప్ చేసుకున్నాం. మాకు బాబా గారు అంటే మా ఇంట్లో అంతే, మాకు ఇష్టం. అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. మా పాపను సేవ్ చేశారు ఆయన, డైరెక్ట్గా ఆయన వచ్చి లైవ్లో సేవ్ చేశారు మా అమ్మాయిని హైదరాబాద్ ఏషియన్ గ్యాస్ట్రాలజీ హాస్పిటల్లో. మాకు అంత ప్రేమ ఆయన అంటే. ఇలా బజార్కి ఇలా మమ్మల్ని ఇలా తెస్తారని మేము అనుకోలేదండి. అవునండి, ఇప్పుడు అది కలవటానికే, ఇప్పుడు వాళ్ళని కలవటానికే వెళ్ళారు. అందుబాటులో లేదంటే ఆయన దాక్కొని తిరగట్లేదండి. నిన్న కూడా విజయవాడ వాళ్ళని కలవటానికి వెళ్ళారు, వాళ్ళు అక్కడ లేరు. వస్తానని చెప్పారు. ఇప్పుడు కూడా వాళ్ళని కలుస్తానికి వెళ్తున్నారు. మేము సామరస్యంగానే ఉన్నామండి, మేమేమి గొడవలు పడే వాళ్ళం కాదు, మేము అలాంటి వాళ్ళం కాదండి. ఏదో ఇది పూర్తిగా వక్ఫ్ బోర్డుకి కానీ ఎండోమెంట్కి కానీ ఎవరికి ఏ విధమైన సంబంధమైంది కాదండి. ఇది 1892 దగ్గర నుంచి వీళ్ళకి వంశపారంపర్యంగా వస్తుందని చెప్పేసి 3/8/2000 సంవత్సరంలో జిల్లా కోర్టు తీర్పిచ్చింది. అదేవిధంగా మెడ్రాస్ హైకోర్టు కూడా తీర్పిచ్చిందండి. ఇది ఎండోమెంట్కి కానీ ఏ విధమైన వక్ఫ్ బోర్డుకి కానీ సంబంధం లేదు. ఇది వంశపారంపర్యంగా వస్తున్న ప్రాపర్టీ కాబట్టి ఆ విధంగానే కోర్టు వారు ధృవీకరించి ఇచ్చారు. వీళ్ళు వీళ్ళ వెనక ఎవరో ఉండి దీన్ని దురుద్దేశంగా వీళ్ళని నష్టపరచాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఎవరో ఉండి దీన్ని ఇచ్చేసి చేస్తున్నారండి. అంతకు మించి దీని వెనక ఏ విధమైన ఇది లేదు. ఇది 1892 దగ్గర నుంచి సుమారు దాదాపు 130 సంవత్సరాల నుంచి దీనిలో వీళ్ళ స్వాధీనంలోనే ఉంది. నిరంతరాయంగా వీళ్ళే నడుపుతున్నారు. రామ్మోహన్ రావు గారు వంశీకులు, పూర్వీకులు, వాళ్ళ తదనంతరం ఇప్పుడు రామ్మోహన్ రావు గారు దీని ధర్మకర్తగా ఉంటూ దీన్ని భక్తులకి అందరికీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తూ వాళ్ళకి కావాల్సిన సేవలు కానీ దీనికి నిత్యాన్నదానం కానీ అన్నీ రామ్మోహన్ రావు గారు గత 20 సంవత్సరాల నుంచి నిత్యాన్నదానం కూడా చేస్తూ ఉన్నారు. మీరు చెప్పింది నిజమే. మద్రాస్ కోర్టు అంటున్నారు, ఇక్కడ ఇంకో కోర్టు అంటున్నారు. జిల్లా కోర్టు ఏ జిల్లా కోర్టు? ఇది ప్రిన్సిపల్ జిల్లా కోర్టు అండి. 2000 సంవత్సరంలో 3/8/2000 సంవత్సరంలో OS 212/2000 తీర్పిచ్చిందండి. గుంటూరు కోర్టు తీర్పిచ్చిందా? ప్రిన్సిపల్ జిల్లా కోర్టు గుంటూరు తీర్పిచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.